నేను ఎప్పుడు క్లాత్ మిగిలినా సరే ఏదో ఒకటి కుట్టుతూ ఉంటానన్నమాట. ఇవాళ ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిపోయిన ఈ పీస్ తోటి మంచి బ్యాగ్ కుట్టబోతున్నాను. అయితే దీని మీద వర్క్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ క్లాత్ వచ్చేసి మనం కటింగ్ చేసిన తర్వాత ప్రాపర్గా ఉండదు, ఎక్కువ తక్కువగా ఉంటుంది, చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి. కాబట్టి దీన్ని ముందుగా నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని కావాల్సినంత వరకు నీట్గా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. సో నేను పైన పీస్ ఉంది కదా, దాని సైజ్ ప్రకారంగా ఈ పీస్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా 2 పీసులు మనకు కావాలన్నమాట. సో 2 పీసెస్ రెడీ అయిపోయాయి. ఇక వీటికి నేను ఆపోజిట్ కలర్ అయిన గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నాను. సో గ్రీన్ కలర్ది కూడా నా దగ్గర ఒక పీస్ ఉంది. ముందుగా అయితే చెక్ చేసుకోవాలి ఇది సరిపోతుందా లేదా అనేసి, అండ్ సెట్ అవుతుందా లేదా అని కూడా చూడండి. ఆ తర్వాత మీరు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. దీన్ని పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఈ పీస్ నాకు సరిపోతుంది అనమాట. అందుకని దీనికి కూడా ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని మంచిగా ట్రిమ్ చేసేసుకొని క్లాత్ని ప్రాపర్గా చేసేసుకోవాలి. అంటే ఎక్కువ తక్కువగా ఉంటుంది కదా, అందుకనేసి. తర్వాత దీన్ని ఇలా ఒకదానికి ఒకటి పెట్టేసి అటాచ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. నేను ఇలా కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఈ 2 పీసెస్ని ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుంటున్నాను. మనకు 2 కూడా సేమ్ సైజులోకి రావాలి, అందుకనేసి జాగ్రత్తగా దాని మీద ఒకటి ఇలా ప్రాపర్గా పెట్టేసి ఇలా ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. నేను పోట్లీ బ్యాగ్ కుడుతున్నాను కాబట్టి ఈ షేప్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇవి 2 పీసెస్ని కూడా ఒకటేసారి కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, 2 సేమ్ ఈక్వల్గా కటింగ్ అవుతాయి అండ్ మనకు 2 షేప్ కూడా ఈక్వల్గా వస్తుందన్నమాట. చిన్న పోట్లీ బ్యాగే కాబట్టి ఈ క్లాత్ అనేది సరిపోతుంది. ఇంకా దీన్ని బాగా ట్రిమ్ చేసేసుకున్నాను. ఇది ఓపెన్ చేసేసుకుంటే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనము ఆపోజిట్ కలర్ క్లాత్ అని వేసుకోవచ్చు, లైనింగ్కి ఏదైనా వేరే వైట్ కలర్తో అయినా సరే వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన లేస్ పెట్టేసుకుందాము. ఇది కొంచెం సింపుల్గా ఉందనేసి గ్రీన్ కలర్ మీద మాత్రమే లేస్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. రెండింటికి లేస్ ఇలా పెట్టేసిన తర్వాత దీనికి చుట్టూ కూడా లేస్ పెట్టుకోవాలి, అప్పుడు అందం అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి దీనికి లేస్ ఇలా పెట్టేసుకొని దీనిపైన క్లాత్ వేసేసుకుంటున్నాను. అయితే నేను పైన 1 ఇంచ్ వరకు వదిలేసాను, ఆ తర్వాత లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. 2 క్లాత్ మధ్యలో లేస్ని పెట్టేసి చుట్టూ కుట్టు వేసేసుకోవాలి రాంగ్ సైడ్ నుండి. సో ఈ విధంగా 2 రౌండ్గా కుట్టు వేసేసుకున్నాను. పైన మాత్రం ఓపెన్ పెట్టుకున్నాం కదా, అందులో నుండి ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసేసుకోవాలి. సో ఇలా టర్న్ చేయడం వల్ల మనకు లేస్ అనేది ఇలా బయటకు వస్తుంది, డిజైన్ అంతా బాగుంటుంది. ఇప్పుడు పైన కొంచెం సైడ్స్ ట్రిమ్ చేసేసుకోవాలి, లేదా ఫినిషింగ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి సైడ్స్ మాత్రం ఓపెన్ ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక డోరీ తీసుకోండి, ఆపోజిట్ కలర్లో అయినా సరే సేమ్ కలర్ అయినా సరే. దీనికి ఇప్పుడు మనం సైడ్స్ ఏదైతే ఓపెన్ పెట్టామో అందులో నుండి ఒక కాంట ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా డోరీస్ని తీసుకోవాలి. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేసామనుకోండి, చుట్టూ వచ్చి మళ్ళీ ఇక్కడి వరకు ఎండ్ చేసేసుకోవాలి. సో ఇలా వచ్చేస్తుంది కదా, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఇప్పుడు ఇవి రెండింటిని పట్టుకొని ఒక ముడి వేసేసుకోవాలి. ఇది ముడి వేయడం వల్ల ఇంక ఇది మనకు లాక్ అయిపోతుంది, ఇంకా టెన్షన్ ఉండదన్నమాట. సో సేమ్ ప్రాసెస్ మనము ఇంకొక సైడ్ నుండి కూడా చేయాలి. ఇదే విధంగా ఇటువైపు నుండి స్టార్ట్ చేసి మళ్ళీ ఇటువైపు ఎండ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా 2 సైడ్లు కూడా డోరీస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ డోరీస్ అంతా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీనికి ఆపోజిట్ కలర్ తోటి డోరీస్కి ఒక హ్యాంగింగ్ అనేది కుట్టుకోవాలి. సో నేను వైట్ కలరే తీసుకున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఏదైతే డోరీ ఉందో దాన్ని ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేసి ఇప్పుడు ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ నుండి కుట్టు వేసేసుకోవాలి. అయితే కుట్టు ఇక్కడ నుండి వేస్తాం కదా, కింద మాత్రం ఇక్కడ కొంచెం ఈ క్లాత్ని ఇలా పైకి ఫోల్డ్ చేసేయండి. పైనుండి ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ అనేది అయిపోతుంది అనమాట. 2 వైపులు కూడా ఇలాగే కుట్టు వేసేసుకోవాలి. అంతే, మన సింపుల్ అందమైన పోట్లీ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. సైడ్కు నేను 2 డోరీస్ని పట్టి లాగామనుకోండి, ఇలా షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డోరీస్ గ్యాప్లో మనం చేయి వేసేసి దీన్ని స్టైల్ చేయొచ్చు. శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది అనమాట. మ్యాక్సిమం సెలబ్రిటీస్ అందరూ కూడా శారీస్ మీదకి ఇలాంటి పోట్లీ బ్యాగ్సే యూజ్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, చాలా బాగుంటాయి అనమాట. సో సింపుల్ అండ్ ఈజీగా కనిపించే ఈ అందమైన పోట్లీ బ్యాగ్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఎప్పుడన్నా కొంచెం క్లాత్ మిగిలితే ఇలా ట్రై చేయండి, లేదా మీ టైలర్కైనా సరే చెప్పండి, లేదా ఈ వీడియో చూపించండి వాళ్ళు కూడా మీకు ఇలా కుట్టిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.